డాక్టర్ శామ్యూల్ హనుమాన్ గారు అలోపతి మెడికల్ మాఫియాలో తక్కువ కాని కేసులన్నీ కూడా హోమియోపతిలో తగ్గించవచ్చు. ఎందుకంటే హోమియోపతి మెడిసిన్ అనేది సిమ్టమెటాలజీ, ఏ వ్యాధి ఉన్నా సరే ఇంటర్నల్గా ఆ వ్యాధి లక్షణాల ఆధారంగా ఇచ్చేదే మందు హోమియోపతి. కాబట్టి ఈ వ్యాధి ఆ వ్యాధి అని అనే అవసరమే లేదు. ఎలాంటి వ్యాధికైనా శాశ్వత నివారణ ఉన్నది. కానీ పేషెంట్లు లక్షణాలు చెప్పడం మీద ఆధారపడి ఉంటుంది. వ్యాధి ఏదైతే ఉన్నదో ఆ వ్యాధి లక్షణాలు బయట కరెక్ట్గా డాక్టర్ దగ్గర చెప్పినప్పుడే కరెక్ట్ మంది వస్తుంది. సిమ్టమ్స్ ఒక 10 లక్షణాలకు 8 చెప్పి 2 ఆపిరనుకో ఆ డ్రగ్ వేరే చూపిస్తుంది, రాంగ్ మెడిసిన్ ప్రయోగం అయితే పనిచేయదు. కాబట్టి వ్యాధి లక్షణాలు అన్నీ చెప్పినప్పుడే. ఉదాహరణకి ఈరోజు కూడా ముఖ్యంగా ప్రజల్లో ఎక్కువగా అనుమానాలు ఏమున్నాయి? హోమియోపతిలో సైడ్ ఎఫెక్ట్ ఉంటుందా? హోమియోపతి సైడ్ ఎఫెక్ట్ ఉండదు, అదొక పవర్ మందు. నాలుక మీద వేస్తే నర్వస్ సిస్టమ్ డైరెక్ట్ వెళ్ళిపోతుంది బ్రెయిన్ నుంచి. కాబట్టి అలోపతి మందులు కానీ ఆయుర్వేదం ఏంటంటే మాస్ మందులు. అవి మింగినాక నీళ్ళు తాగితే స్టమక్లో కరిగి బ్లడ్లో ఫ్లో అవుతుంది, బ్లడ్లో కనిపిస్తుంది అది. కానీ ఇది బ్లడ్లో కనిపించదు, డైరెక్ట్ నర్వస్ సిస్టమ్. కాబట్టి హోమియోపతిలో ఈ మందు వాడితే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ఇంకోటి, ఇది వాడిన తర్వాత మళ్ళీ అలోపతి మందులు మళ్ళీ వాడొచ్చా అంటే వాడుకోవచ్చు. దీని యాక్షన్ ఎంత ఉంటుంది? 2-3 అవర్స్ 5 అవర్స్ ఉంటుంది, 24 అవర్స్ మ్యాక్సిమం. 24 అవర్స్ తర్వాత బాడీలో హోమియోపతి రిజల్ట్ మందు పవరే ఉండదు కంటిన్యూగా నువ్వు మందులు ఆపేస్తే. కాబట్టి కంటిన్యూ వాడితే మందులు రోజు యాక్షన్ జరుగుతుంటుంది. కాబట్టి మందులు ఆపేసి అవి వాడతామంటే వాడుకోవచ్చు, ఏం నష్టం లేదు.